నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 505101063123 125563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, నిన్న మనము చంద్రగ్రహణం గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఎవరికైనా తిది పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వస్తే ఏ సమయంలో చేసుకోవాలంటారు? అంటే పుట్టినరోజు పండగని ఏ సమయంలో చేసుకోవాలి కదా మీది. ఇక్కడ పుట్టినరోజు పండగ చేసుకోవడం అనే దానికంటే కూడా మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినట్టయితే కేకులు కట్ చేయటము, దీపాలు ఆర్పడము మాత్రమే పుట్టినరోజు కాదు కదా, పెళ్లి రోజు కాదు కదా. ఆ రోజు ఏమిటి, మనకి ఆ సందర్భంగా ఆ సంవత్సరం శుభం జరగాలి. శుభం జరగాలని ఏం చేస్తాం? సాధారణంగా గుడికి వెళ్ళటము, పూజలు, అభిషేకాలు, వ్రతాలు ఏవైనా చేస్తూ ఉంటాం. సత్యనారాయణ వ్రతం లాంటివి చేస్తూ ఉంటాం. మామూలప్పుడు కూడా గ్రహణ విశేషం ఏమిటంటే, మామూలప్పుడు ఒక దానం కానీ, ఒక పూజ కానీ, ఒక అర్చన కానీ, ఒక అభిషేకం కానీ చేసిన దానికంటే గ్రహణ సమయంలో చేస్తే 1000 ఫలితం ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. మరి ఎంత అద్భుతం! గ్రహణ సమయంలో కూర్చొని, అది పెళ్లి సందర్భం కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, మరేదైనా విశేషం కావచ్చు, ఆ సందర్భంగా వాళ్ళకి శుభం జరగాలి అనే సంకల్పంతో ఏదైనా జపం కానీ పారాయణ కానీ చేసుకుని స్నానం చేసి, అంటే మళ్ళీ మోక్షకాలం తర్వాత స్నానం చేసి దేవుడికి మళ్ళీ దీపారాధన చేసి, మీరు ఏది తినాలనుకుంటున్నారో ఆ సందర్భంగా మీరు ఏదైనా స్పెషల్స్ తినాలనుకుంటారు కదా, అలాంటివి ఏవైనా చేసి దేవుడికి నివేదన చేయండి, హారతి ఇవ్వండి, నలుగురికి పెట్టండి, మీరు తినండి. అంతకంటే మించిన పండగ ఏమీ లేదు కదా. అవును. అయితే ఆ శుభదినం రోజు వచ్చినందుకు ఏమైనా పూజలు చేసుకోవాలంటారా? అంటే మళ్ళీ పరిహారాలను అడుగుతున్నారా? అంటే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పర్వటి రోజు, అంటే మనకి శుభదినం కాబట్టి ఆ రోజు గ్రహణం రావడం చెడుగా మీరు భావిస్తూ ఉన్నారా? అలా అని అనుకోవద్దు. నిజానికి ముహూర్తం అయితే మనం గ్రహణ సమయంలో పెట్టుకోం. మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరికైనా పౌర్ణిమ రోజు, అమావాస్య అయితే, సూర్యగ్రహణం అయితే వచ్చేటువంటి అవకాశం ఉండదు. కొంతమందికి మాత్రం పౌర్ణిమ రోజు పెళ్లి ముహూర్తాలు పెడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు, లేదా చతుర్దశి కానీ, పాడ్యమి కానీ, ఇలా పౌర్ణమికి ముందు రోజు ఏదైనా అననుకూల పరిస్థితుల వల్ల కానీ ముహూర్తం వచ్చిందనుకోండి, కొంతకాలం తర్వాత వాళ్ళకి ఆ రోజు రాత్రికి ఈ చంద్రగ్రహణం రావచ్చు. రావడం వల్ల చెడు అని మాత్రం భావించేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఆ చంద్రగ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి పారాయణ చేసుకుంటే మీకు 1000 ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ దోషం లేనట్టే కదా. ఓకే. అయితే మరి ఇలాంటి పర్వటి రోజుల్లో చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఎలాంటి పారాయణాలు చేసుకుంటే మంచిదంటారు? చంద్రగ్రహణమే కాదు, సూర్యగ్రహణమైనా సరే గ్రహణ సమయంలో పారాయణలు ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కవచాలు చదువుతూ ఉంటాం, అనేక దేవతల కోసం చెప్పేసి కవచాలు చదువుతూ ఉంటాం. అలాంటి కవచాలు చదవచ్చు. గణపతి అథర్వశీర్షం చదవచ్చు. ముఖ్యంగా గణపతి అథర్వశీర్షాన్ని నదీ తీరాల్లో చదువుతూ గణపతి విగ్రహానికి అభిషేకం చేయడం, ఆ విగ్రహాన్ని దానం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి మనకి దాని ఫలశ్రుతిలోనే కనిపిస్తుంది. అంతేకాకుండా సప్తశతి పారాయణగా మాత్రమే ఇక్కడ చెప్పవలసినటువంటి విషయాలు ఏంటంటే, అర్చనలు కావు, కేవలం పారాయణలు మాత్రమే చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఒక మంత్ర జపం చేస్తూ ఉన్నారనుకోండి, ఈ గ్రహణ సమయంలో చేసేప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ మంత్ర జపం చేస్తే ఆ మంత్రంతో హోమం చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఓకే. మామూలుగా మనం హోమాలు చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఒకసారి మంత్ర జపం చేస్తే 1000 సార్లు జపం చేసినట్టు, ఒక 1000 సార్లు చేస్తే 1,00,000 పైన చేసినట్టు అవుతుంది. అయితే ఆవు నెయ్యితో దీపారాధన చేసి అక్కడ ఈ జపం చేశారనుకోండి, హోమం చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారట. అందుకని కవచాలు ఏవైనా చదువుకోవచ్చు, లలితా సహస్రనామం చదవచ్చు, విష్ణు సహస్రనామం చదవచ్చు, లేదా మీకు వచ్చినటువంటి ఏ పారాయణ అయినా కూడా అక్కడ చేయొచ్చు. ఓకే అమ్మ, ఇప్పుడైతే రవితేజ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్కారం మేడం. రవితేజ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చి 26, 1983 ఉదయం 5:30 మెదక్లో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేడం, ఉన్నది అంటే చాలా అప్పులు ఉన్నాయి మేడం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అలాగే పెళ్లి కూడా కావట్లేదు. పెళ్లి కావట్లేదా? అప్పులు కూడా చాలా ఉన్నాయి మేడం, ఆర్థిక సమస్యలు. అంతే మేడం. పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అవును మేడం, చేస్తున్నా. 5 years నుంచి చేస్తున్నాం మేడం.
కానీ మీకు ఈ సంవత్సరం జూలై తర్వాత మీకు పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక సంవత్సరం లోపల, అంటే ఈ జూలై నుంచి మరి సంవత్సరం తర్వాత పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పులు కూడా తీరిపోతాయి, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తోంది, శనికి పరిహారాలు చేసుకోండి. ఇంకా 2 సంవత్సరాలు శనికి జపం చేయించండి, తిలదానం చేయండి, శనివారం ప్రదోష వ్రతం చేయండి. దానివల్ల మీకు ఉండేటువంటి దోషాలు పోతాయి. శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి, మీకు అప్పులు కూడా తీరిపోతాయి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి, తొందరలోనే వివాహం జరుగుతుంది, అలాగే మీ అప్పులు కూడా తొందరలోనే తీరుతాయి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, గ్రహణం రోజు నిల్వ పచ్చడి మీద అలాగే నీళ్ల మీద దర్భ వేస్తారు, ఎందుకని వేస్తారంటే దర్భకి దేన్ని కూడా మలినాన్ని అంటకుండా కాపాడేటువంటి శక్తి ఉందిట. అందుకని చెప్పేసి దర్భను వేస్తారు. మామూలుగా ఏదైనా ఒక శుభకార్యం చేసినప్పుడు దర్భను మనం వాడతాం, హోమానికి దర్భను వాడతాం. పితృకార్యాలు చేసినప్పుడు దర్భతో ఉంగరం చేసి పవిత్ర అని చేతికి పెట్టుకుంటారు. దర్భ లేకుండా మనకి హిందూ సాంప్రదాయంలో శుభ అశుభ కార్యాలు ఏవి జరగవు. శుభానికి అశుభానికి కూడా మనం దర్భని వాడతాం. అదేవిధంగా దర్భకి ఏమిటంటే సైంటిఫిక్గా కూడా మనకి కొన్ని చెప్తారు. అందుకని దర్భని మాత్రం తప్పనిసరిగా ఈ నిలవ పచ్చళ్ళు, నిలవగా ఉండేటువంటి ఆహార పదార్థాలు నీళ్ల మీద అది దట్టంగా కప్పి పెట్టడం వలన దానికి ఆ గ్రహణం వలన వచ్చేటువంటి దోషం దానికి అంటదుట. అందుకని చెప్పేసి ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి, కంటామినేట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి దాని మీద దర్భను వేయమంటారు. అలాగే గ్రహణ సమయంలో ఆహారం తింటే అనారోగ్యం అవుతుందంటారు? తప్పకుండా గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే, ఎందుకు అంటే ఇక్కడ మనకి నీటికి ఉండేటువంటి శక్తి ఏమిటంటే ఏదైనా సూర్య చంద్ర కిరణాల వలన దాని ప్రభావం దాని మీద ఉంటుంది, నీళ్ల మీద ఉంటుంది. శబ్ద ప్రభావం, శబ్దగ్రాహక శక్తి ఉంటుంది. అదేవిధంగా పైన ఉండేటువంటి చంద్ర సూర్యగ్రహణాల ప్రభావం కూడా నీటి మీద ఉంటుంది. మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే దానివల్ల వచ్చేటువంటి ప్రభావం చాలా చెడుగా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మనం అలాంటివి తినకూడదు. ముందే వండి పెట్టుకున్నవి కూడా గ్రహణ సమయంలో తినకూడదు. చాలా మంది ఏంటంటే రాత్రి గ్రహణం కదా, ఈ రోజుల్లో సాంబార్లు అవి చేసుకుని పచ్చళ్ళు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4-5 రోజులు తింటున్నారు. గ్రహణానికంటే ముందు వండినటువంటి పదార్థాలేవి గ్రహణం దాటిన తర్వాత తినకూడదు, గ్రహణ సమయంలో వండుకోకూడదు, గ్రహణ సమయంలో తినకూడదు. అయితే చాలామంది ఏమిటంటే దీనివల్ల ఏమవుతుంది తిన్నామని చెప్పేసి కొంతమందికి పార్టీలు ఇచ్చి విందులు ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి తిని టీవీలో కూడా కొన్ని చోట్ల చూపిస్తూ ఉన్నారు. ఏమవుతుంది అని తినగానే ఏమవుతుందంటే ఇవాళ తినగానే ఇవాళ మీకు టీవీలో మీకు ఏమైందో మళ్ళీ చూపిస్తున్నారా? తినడం మాత్రమే చూపిస్తున్నారు, కానీ తర్వాత మీ ప్రభావం ఎలా ఉందని తిన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంది చూస్తున్నారా? లేదు, చూడటం లేదు. దీనికి సైంటిఫిక్గా ఒక పరిశోధన జరిగింది. సారాభాయ్ విక్రమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీని మీద ఒక పరిశోధన చేశారు. ఆ మధ్యలో ఒక 10-15 సంవత్సరాల క్రితం అన్ని ప్రముఖ పత్రికలన్నిట్లలో కూడా దీని వార్తలు వెలువడ్డాయి. ఏమిటి అంటే వాళ్ళు గ్రహణ సమయంలో ఏం చేశారంటే ఒక 3 పాత్రలు తీసుకున్నారు. ఒక పాత్రలో మామూలు నీళ్లు, ఒక పాత్రలో తులసి వేసిన నీళ్లు, ఒక పాత్రలో బాగా ఈ దర్భను వేసినటువంటి నీళ్లు పెట్టారట. గ్రహణ సమయం అంతా అయిపోయిన తర్వాత దాన్ని పరిశీలించారు, మైక్రోస్కోప్లో చూశారు. మామూలు నీళ్లు పూర్తిగా కంటామినేట్ అయి ఉన్నాయట. తులసి వేసినటువంటి నీళ్లు కొంత మేరకు పరిశుభ్రంగా ఉన్నాయట. దర్భ వేసినటువంటి నీళ్లు చాలా ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉందిట. అంటే ఏమిటి, మనకి వేదాల్లో కూడా దర్భ గురించి చెప్తారు. దర్భాసనం వేసుకుని పూజ చెయ్యాలి అంటారు. దర్భను తినే పదార్థాల మీద వేయటం వల్ల దానికి ఉండేటువంటి కల్మషాలన్నింటినీ కూడా నిర్మూలించగలిగేటువంటి శక్తి దానికి ఉందిట. అంటే పైనుంచి వచ్చేటువంటి ఆ చెడు కిరణాల ప్రభావం తినేటువంటి వాటి మీద పెట్టకుండా అది అడ్డుకుంటుంది అనమాట. దాని మీద వేయటం వల్ల అది అడ్డుకుంటుంది, అంటే మనని భద్రపరుస్తుంది ఒక రకంగా. అలా నిర్మూలించేటువంటి శక్తి ఇలాంటి కంటామినేషన్ని, ఇలాంటి వాటిని కల్మషాలని కూడా నిర్మూలించేటువంటి శక్తి దర్భకు ఉంది అని చెప్పేసి వాళ్ళు సైంటిఫిక్గా నిరూపించారు. అంటే ఇప్పుడైనా మనం నమ్ముతామా? ఆధునికులు ఎవరైతే చాలామంది ఇలా గ్రహణం రాగానే తినచ్చు, దీనివల్ల దోషం లేదు, ఎవరు చెప్పారు, మూఢనమ్మకాలు అని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇలా చేసేటువంటి వాళ్ళు సైంటిఫిక్గా ఎక్కడెక్కడ ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుని ఆ తర్వాత ప్రచారం చేయాలి. ఎందుకంటే అమాయక ప్రజలు నిజంగానే లేదు కావచ్చు, తింటే ఏం పోయిందని ఆకలికి తింటూ ఉంటారు. వాళ్ళ అనారోగ్యం పాలైతే దానికి ఎవరు బాధ్యులు? ఒక శాస్త్రం చెప్తోంది, ఒక సైన్స్ చెప్తోంది అంటే దాన్ని మనం నమ్మాలి కదా. మనకి ఆధారం ఏమిటి? ఏమీ తెలియని వాళ్ళకి మనం శాస్త్రాన్ని నమ్ముతాం.
పరిశోధనే కావాలి అనుకుంటే అనేక రకాలుగా అనేక చోట్ల చేసేటువంటి పరిశోధనలు కూడా మనం పరిశీలించాలి. పరిశీలించి వీళ్ళు చెప్పారు కాబట్టి దీన్ని కూడా మనం ప్రసారం చేయాలి, అన్ని చోట్ల ప్రచారం చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఓహో ఇది నిజమే, దీనిని మనం నమ్మొచ్చు, ఇది శాస్త్రంలో చెప్పారు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుస్తుంది. అందుకని ఎవరు కూడా దీని మీద సైంటిఫిక్గా కూడా పరిశోధన చేశారు. గ్రహణ సమయంలో తినకూడదు, గ్రహణ సమయం కంటే ముందు వండినటువంటి వాటి మీద దాని ప్రభావం ఉంటుంది, నిలువ పదార్థాలు ఉంటే దాని మీద దట్టంగా పైనుంచి కిరణాలు పడకుండా దట్టంగా దర్భను వేయండి, ఎవరు కూడా ఆ సమయంలో తినకూడదు, దర్భకు ప్యూరిఫై చేసేటువంటి శక్తి ఉంది అని చెప్పేసి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆధునిక పరిశోధనలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది దర్భ వేయాలి అంటే మీరు కప్పి ఉంచేటట్టుగా, అంటే కిరణాలు లోపలికి వెళ్ళేటట్టుగా లేకుండా చూసుకోవాలని చెప్పేసి అన్నారు. కానీ చాలా మంది దర్భ వేయాలి అంటే ఏదో శాస్త్రంగా వేసామా లేదా అని చెప్పేసి దాని మీద అవగాహన లేకపోవడమే దాని అర్థం. ఇప్పుడు దర్భ చేపలు అంటే దట్టంగా వేయాలంటే దానికి ఏ విధంగా వేయాలని చాలా మందికి తెలియదు. అవును, ఒక 15-20 రూపాయలు పెడితే మీకు దర్భ చేపలు దొరుకుతాయి. నిలవ పచ్చళ్ళు ఉండేటువంటి దాని మీద 2-3 చేపలు వేసేసారనుకోండి, దట్టంగా దాని మీద కప్పినట్టేగా. అవును, వండిన పదార్థాలు అయితే మనం పెట్టుకోకూడదు, నీళ్ళనైతే తీసేసేయండి. మళ్ళీ చంద్రకిరణాలు సూర్యకిరణాలు పడితే మళ్ళీ ప్యూరిఫై అయిపోతాయి. ఆ నీటిని మీరు మామూలుగా పట్టి పెట్టుకునే నీళ్ళు ఉంటే ఏ చెట్టుకో ఎక్కడో బయట పారబోసేసేయండి. ఆ తర్వాత మళ్ళీ పట్టుకోండి. వండి అయితే ప్రసక్తి లేదు, ఓన్లీ ఇలాంటి పచ్చళ్ళు మాత్రమే కదా. అలాంటప్పుడు దానికి పచ్చడి జాడీలు ఎన్ని ఉంటాయి, మహా 4-3, వాటి మీద దర్భ చేపను కప్పేసేయండి. కప్పితే దట్టంగా కప్పినట్టే కదా. అవునవును, ఓకే. అయితే ఈ గ్రహణ సమయంలో దేవాలయాలు కూడా మూసేస్తారమ్మా, ఎందుకని? ఇక్కడ మనకి గ్రహణ సమయంలో ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే, ఎప్పుడైనా సరే దేవతా విగ్రహాలు, దేవతారాధన చేసేటువంటి ప్రదేశాలు, దేవాలయాలు, ఇంట్లో కూడా విగ్రహాన్ని ముట్టుకోకూడదు అంటారు. అర్చన అభిషేకాలు ఆ సమయంలో చేయకూడదు. ఎందుకంటే దానికి కొంత శక్తి ఉంటుంది కాబట్టి దానికి సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ చేయాలి కాబట్టి అందరినీ ఆ రోజు అందరినీ కూడా దర్శనాన్ని మానేస్తారు, దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. ఆ తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ అందరికీ దర్శనం ఇస్తారు. ఇంట్లో కూడా మనకి విగ్రహాలు ఉంటే దాని తర్వాత శుభ్రంగా కడిగి అప్పుడు మళ్ళీ నివేదన చేయాలి. ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంటే పరిశుభ్రంగా చేసి వాటన్నిటిని కూడా సంప్రోక్షణ చేసి ఆ తర్వాత దీపారాధన చేసి నివేదన చేసుకోవాలి. అయితే దేవాలయాల్లో గ్రహణం విడిచిన తర్వాత ఎలా శుద్ధి చేస్తారో మన ఇళ్లలో కూడా అలానే శుద్ధి చేసుకోవాలి. ఓకే. మరి గ్రహణ సమయంలో కనుక ఎవరైనా రజస్వల అయితే వాళ్ళకేమైనా దోషం తగులుతుందంటారా? ఇక్కడ రజస్వల అనేటువంటిది అందరూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎక్కడో 1,00,000లో 1-2 అలాంటివి జరగచ్చు. మామూలుగా చెడు నక్షత్రంలో కానీ, చెడు వారంలో కానీ, సమయంలో కానీ కొన్ని రజస్వల అయినటువంటి నక్షత్రాలు దోషాలు ఉంటాయి. మనం ఇంకోసారి అది చెప్పుకుందాం ప్రత్యేకంగా. ఇలా రజస్వల అయినా కూడా మామూలుగా భువనేశ్వరి పూజ అని చేయటం, తర్వాత వీళ్ళకి దానాలు కొన్ని చేయాలి. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లోనే మనం అది కూడా చెప్పుకుందాం. గ్రహణం తర్వాత వాళ్ళ చేత వాళ్ళకి శుద్ధి స్నానం, రజస్వల స్నానం అయిన తర్వాత ఆ దానం చేయిస్తే సరిపోతుంది. శివుడికి అభిషేకం చేయడం, ఆ ప్రత్యేకమైనటువంటి గ్రహాలకి వాళ్ళు జపం చేయించటం, తర్వాత భువనేశ్వరి పూజ చేయటం వలన వాళ్ళకి ఉండేటువంటి దోషం పోతుంది. ఓకే అమ్మ, రేపు చంద్రగ్రహణం చూడకూడని వారు ఎవరో నిన్న ఆల్రెడీ చెప్పారు, ఇంకా చూడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కూడా తెలియజేస్తారా? అలాగే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు, దానిలో ముఖ్యంగా హస్త నక్షత్రం వాళ్ళు, ధనుర్రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, తర్వాత సింహరాశి వాళ్ళు, వీళ్ళెవరు కూడా చూడకూడదు. అమ్మ, మరి దోషం ఉన్న రాసుల వారు ఎలాంటి శాంతులు చేయించుకోవాలంటారు, ఏ విధంగా చేయించుకోవాలంటారు? ఇక్కడ ఇది కూడా చెప్తాను. ఎవరైనా కావాలంటే రాసుకుని ఆ రోజు చేసుకోదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఆ దానం చేసుకోవచ్చు. ఒక రాగి పాత్రలో కానీ, ఒక కంచు పాత్రలో కానీ దాని నిండా నాటు ఆవు నెయ్యి పోసి, చిన్నది వెండిది చంద్రబింబము, తర్వాత బంగారు నాగప్రతిమ, ఆవు నెయ్యి ఉంచినటువంటి పాత్రలో వేసి వస్త్రాలు, నువ్వులు, దక్షిణతో సహా దానం చేయాలి. ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. చిన్నది బంగారు నాగప్రతిమ, రౌండ్గా మనం బొట్టు పెట్టుకునే సైజులో ఉండేటువంటి చిన్న వెండి చంద్రబింబాన్ని చేసి ఒక చిన్న పాత్రలో ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యిని వేసి దానిలో ఈ ప్రతిమలు వేసి కింద వస్త్రాలు పెట్టి నువ్వులు దక్షిణతో సహా బ్రాహ్మడికి దానం చేయాలి. అది గ్రహణం తర్వాత, స్నానం చేసిన తర్వాత చేయాలి. గ్రహణ సమయంలో వారి నక్షత్రానికి ఉండేటువంటి దోష ప్రభావం పోవాలి అని సంకల్పం చేసి చేయాలి. అయితే మామూలుగా గ్రహణ సందర్భంగా ఏ దానాలు చేస్తే మంచిదంటారు?
గ్రహణ సందర్భంగా దానాలు ఏవి చేసినా కూడా గ్రహణ సమయంలో కాకుండా దాని తర్వాతనే చేస్తారు. అంటే శుద్ధి చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకున్న తర్వాతనే చేస్తారు. ఏ దానాలన్నా చేయొచ్చు. మనకి షోడశ దానాలని, ఆ తర్వాత దశ దానాలని అనేక రకాల దానాలు ఉన్నాయి. అలాంటి దానాలు ఏవైనా కూడా మనం గ్రహణం తర్వాత చేయొచ్చు. గోదానం, భూదానం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఓకే. అలాగే గ్రహణ సమయానికి ముందు ఎన్ని రోజులుగా శుభకార్యాలు చేయకూడదు, దాని తర్వాత ఎన్ని రోజులుగా శుభకార్యాలు చేయకూడదు అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఈసారి మనం వివరంగా చెప్పుకోవటం లేదు, ఎందుకంటే గ్రహణం సంపూర్ణంగా రావటం లేదు కాబట్టి. అందుకని ఈసారి ఏమిటంటే మనకి ఒక 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత శుభకార్యాలు చేయకుంటే చాలు. కానీ మామూలుగా ఒకవేళ సంపూర్ణ చంద్రగ్రహణం కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు ఏ నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రంలో ఒక మళ్ళీ గ్రహణం వచ్చే వరకు కూడా ఆ నక్షత్రంలో శుభకార్యాలు చేయకూడదు. తర్వాత ఒక 3 నెలల వరకు తర్వాత ఒక వారం రోజుల ముందు నుంచి ముందుగాను వీళ్ళు శుభకార్యాలు ఏవి చేయకూడదు. ఇప్పుడు కూడా ముందు రోజు, ఇప్పుడు త్రయోదశి మనకి పౌర్ణిమ వచ్చింది కాబట్టి ఇవాళ రోజు నుంచి కూడా శుభకార్యాలు చేయకూడదు. ఇవాళ ఏం వారం మనకి? శుక్రవారం. అంటే ఇవాళ శుభకార్యాలు చేయకూడదు. రేపు మనకి చంద్రగ్రహణం కాబట్టి, అంటే నిన్న చేయకూడదు, ఈవేళ చేయకూడదు, రేపు చేయకూడదు, ఆదివారం సోమవారం కూడా శుభకార్యాలు చేయకూడదు. అంటే గ్రహణ నక్షత్రంలో గ్రహణం తర్వాత చిన్న గ్రహణం అయినా సరే, అంటే ఏమాత్రం గ్రహణం వచ్చినా కూడా, అంటే ఒక్కొక్కసారి ఒక్కో లెవెల్లో వస్తుంది, ఇంతవరకు ఉంది అని, అంటే పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం అని, అర్ధగ్రాసు అని, ఇలా రకరకాలుగా అందులో కూడా ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఏమాత్రం కొంచెం వచ్చినా కూడా ముందు 2 రోజులు తర్వాత 2 రోజులు కూడా శుభకార్యాలు చేయకూడదు. ఓకే, ఇప్పుడైతే ఆశీష్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఆశీష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. మీ బాబా అండి ఆశీష్? అవునండి. ఓకే, జనవరి 7, 2007 అవునండి. ఉదయం 10:45 తిరుపతిలో పుట్టాడు కదండి? అవును మేడం. ఓకే అండి, మీ సమస్య అంటే వివరించండి మేడంతో. ఓకే, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా బాబు ఆశీష్ మొండి చేస్తాడండి, పెద్దవాళ్ళ మాటలు అస్సలు వినడు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు బాగా పళ్ళు కొరుకుతాడండి. పళ్ళు కొరుకుతాడు. మళ్ళీ ఏదైనా తినిన తర్వాత స్వీట్ తింటే కళ్ళు తిరుగుతుంది అని పడిపోతాడు. కళ్ళు తిరుగుతున్నాయని పడిపోతాడు స్వీట్ తింటే? స్వీట్ తింటే నిద్రపోతాడండి. అంటే మామూలుగా కూడా ఎవరికైనా హెవీగా ఉండేటువంటి పదార్థాలు తింటే తొందరగా నిద్ర వస్తుంది. అంటే జీర్ణశక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం హెవీ ఫుడ్ తిన్నప్పుడు తొందరగా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది, కళ్ళల్లో మనకి మత్తు వచ్చినట్టుగా ఉంటుంది కదా, అలా అనమాట. అంటే అతనికి జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వంశపారంపర్యంగా మీ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి, మీ పుట్టింటి వైపు కానీ అత్తవారింటి వైపు కానీ షుగర్ వ్యాధి ఉంటే ఈ పిల్లవాడికి ఒకసారి చెకప్ చేయించండి. జీర్ణశక్తి కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. షుగర్ కూడా టెస్ట్ చేయించండి. అంటే ఇంత చిన్న పిల్లవాడికి వస్తుందని మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఒక్కొక్కసారి కొంత దాని ప్రభావం దానికి రాకముందు నుంచే కూడా ఇలాంటి సైన్స్ మొదలవుతాయి. జాతక ప్రకారం కూడా ఇతనికి వచ్చేటువంటి అవకాశాలు కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం షుగర్స్, తర్వాత ఫ్యాట్గా ఉండేటువంటి పదార్థాలు కొంచెం తక్కువగా పెట్టండి. తర్వాత ప్రస్తుతం ఏమో శుక్ర మహర్దశ నడుస్తోంది. రోజు ఆ పిల్లవాడి పేరు మీద మీరు లలితా సహస్రనామం చేయండి, సూర్యుడికి నమస్కారం చేయించండి పిల్లవాడి చేత. ఆ తర్వాత క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద నా పిల్లవాడిని అనుకుంటూ ఉండమనండి, మీరైనా అంటూ ఉండండి. మేడం, ఈయన చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడండి, ఒకటి ½ an hour కాన్సన్ట్రేట్ చేస్తాడు, దాని తర్వాత మళ్ళీ ఎక్కడో పోతుంది వాళ్ళ మైండ్. అమ్మా, అతని వయసు ఎంతని ఇప్పుడు? ఇప్పుడు 7 years అండి. 7 yearsకి చిన్నపిల్లలు కదమ్మా, ఒక దగ్గర స్థిరంగా కూర్చోగలుగుతారా? అప్పుడే చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ వస్తుందా పిల్లలకి? దానికి తోడు ఇప్పుడు అతనికి అర్ధాష్టమ శని కూడా నడుస్తోంది, కొంచెం బద్ధకస్తుడు కూడా. ఆ బద్ధకస్తుడు కావటం వల్ల అలా ఉంది. తర్వాత ఈ 2 ఏళ్ళు పోతే మరి పర్వాలేదు, బాగానే చదువుతాడు, మీరంతా కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, వాళ్ళకి సమయం అయిపోయింది. చంద్రగ్రహణానికి సంబంధించి సంపూర్ణంగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. మేమైతే మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో అసలు పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఐకలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని